హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే కంద కోడిగుడ్లు పులుసు అండి. కంద అంటే తెలుసు కదా అందరికీ, ఎలిఫెంట్ ఫుట్ అంటారు ఇంగ్లీష్లో. సో అది ఎగ్స్ కలిపి కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్. అయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ముందుగా మనం కందను తీసుకుని, కంద కొంచెం పైన మట్టిగా ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకుని పైన అంతా కూడా పీల్ చేసేసుకోవాలి. మొత్తం క్లీన్గా పీల్ చేసుకుని ఇది కుక్కర్లో పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. కంద మరి చిన్న ముక్కలు బాగోదు పులుసులోకి. సో ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని కొంచెం ఒక స్పూన్ బియ్యం వేసుకుని వాటర్ పోసుకుని కుక్కర్లో ఉడికించుకోవాలి. అయితే బియ్యం ఎందుకు వేసానంటే మనకి కంద దొరుకుతుంటుంది కదా, అది పోవడానికి అనమాట. మీ దగ్గర జామాకులు ఉన్నాయనుకోండి, అవి కూడా ఒక 3-4 వేసుకుని ఉడికించుకోవచ్చు. జామాకులు అవైలబుల్గా లేకపోతే బియ్యం ఒక స్పూన్ వేసుకుని ఇలా కుక్కర్లో 3-4 విజిల్ వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూడండి, మనకి ఇలా ఈవెన్గా కంద ముక్కలు అయితే ఉడికిపోతాయి. ఇప్పుడు మనకి ఎగ్స్ కూడా ఉడికించుకోవాలి కదా. నేను ఎగ్స్ కూడా కుక్కర్లోనే తీసుకున్నాను. ఒక 2 విజిల్స్కి ఎగ్స్ ఉడికిపోతాయి. ఇప్పుడు మనకి పులుసు కదా మనం చేసుకునేది, కాబట్టి చింతపండు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఇలా రసం తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నాను నేను. అలాగే 1 ఇంచు అల్లం, ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద స్పూను ధనియా, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 వరకు మనకి లవంగాలు తీసుకోవాలి. ఇది మసాలా కోసం. ఇవన్నీ కలిపి మనం మిక్సీ పెట్టుకోవాలన్నమాట. అయితే మనకి లవంగాలు వేరే మసాలాలు ఏమీ తీయాల్సిన అవసరం, ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి లవంగాలు అవి ఎక్కువ యూజ్ చేస్తే మళ్ళీ బాగా మసాలా టేస్ట్ వచ్చి బాగోదన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మసాలాలను మిక్సీ జార్లో వేసేసుకున్నాం అనుకోండి, త్వరగా నలుగుతాయి. అడుగున మసాలాలు వేసుకుని పైన ఉల్లిపాయ వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోండి. మనకి ఇందులో కారం ఎక్కువే వేస్తాం కాబట్టి, అంటే పులుసు కదా, కొంచెం కారం వేస్తాం కాబట్టి వేరే మసాలాలు వేస్తే ఎక్కువైపోతుంది, తినలేరు కాబట్టి నేను లవంగాలు 2-3 వేసాను అంతే. ఇలా ఫైన్గా మిక్సీ పెట్టుకోండి. ఇప్పుడు మనకు తాలింపులోకి కొంచెం జీలకర్ర, మెంతులు, ఆవాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోండి. 1/2 స్పూన్ పసుపు ఎందుకు వేస్తున్నామంటే, మనం ఎగ్స్ ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్స్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి ఎగ్స్, అలాగే కలర్ఫుల్గా బాగుంటాయి అన్నమాట. నార్మల్గా పులుసులో అలా ఉడికించిన ఎగ్స్ వేసేస్తే మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకుని మనం కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఎగ్స్ తీసేసుకున్నాం కదా, అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతులు ఒక 1/2 స్పూన్ చొప్పున వేసుకుని, ఒక 2 పచ్చిమిర్చి వేసుకుని, ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ మసాలా, అవన్నీ వేసేసుకుని ఆ పేస్ట్ అంతా వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే నేను పసుపు వేయలేదు ఎందుకంటే స్టార్టింగ్లో వేసాను కదా పసుపు ఆయిల్లో, అందుకని పసుపు వేయలేదు. ఇష్టమైతే కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు, కానీ మనం ఆల్రెడీ ఆయిల్లో వేసాం కదా, సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి బట్టి కారం, నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. వేసి ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ పేస్టు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కంద ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుని ఇందులో ఒకసారి ఆ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి. ఎక్కువ టైం ఏం మనం ఫ్రై చేయవసరం లేదు, జస్ట్ కలుపుకుని ఇప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది వేసేసుకోండి. అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసుకొని మనం ఇవన్నీ మునిగే వరకు, అవసరమైతే కొంచెం వాటర్ పోసుకోండి. నాకైతే చింతపండు పులుసుతోనే అవన్నీ మునిగినాయి కాబట్టి సరిపోయింది. లేదంటే కొంచెం వాటర్ పోసుకొని మునిగే వరకు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట.
చూడండి మనకి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం పులుసు చిక్కబడిన తర్వాత మీరు కొంచెం కరివేపాకు కానీ లేదంటే ఎక్కువ కొత్తిమీర వేస్తాం కదా, కొత్తిమీర కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుని మనం దించేసుకుంటే మన కంద కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.